హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఎవ్రీడే 10 క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. నవోదయకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పర్టికులర్గా నోట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి నాన్న. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగడం జరిగింది. డిఫరెంట్ క్వశ్చన్స్ని మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 4.75 ఇంటూ 0.7 సింపుల్ గా చూసుకున్నట్టయితే నాన్న 4.75 ఇంటూ 0.7 అన్నాడు. పాయింట్ తర్వాత 2 నెంబర్స్, పాయింట్ తర్వాత ఒక నెంబర్, మొత్తం కలిపి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉండాలి కన్నా. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ 3.325 క్లియర్ గా ఉంది. అలా కాకుండా 475 ఇంటూ 0.7 అన్నాడు. అంటే ఓన్లీ పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒకే ఒక నెంబర్ ఉండాలి. ఆన్సర్ ఈజ్ 332.5 ఈజ్ 332.5. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 2016లో అడిగారు, 2016లో అడిగారు. మన నెక్స్ట్ వన్ ఇక్కడ 48543 డివైడెడ్ బై అంటే నాన్న 4854.3 బై 3.3 ఈక్వల్ 1471. ఎస్, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది. అంటే 1 - 1 అంటే ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే పాయింట్ తర్వాత ఏ నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదు, 1471. అలానే సేమ్ వాడు ఇచ్చిండు 48.543 బై 33 అన్నాడు. 33 అన్నాడు. అరే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉండాలి? 3 నెంబర్స్ ఉండాలి. అంటే ఏంటి మీనింగ్? 1.471. 1.471. కొంచెం ఆలోచించండి. ఎక్కడన్నా క్యాన్సిలేషన్ వాడుతున్నానా? నేను క్యాన్సిలేషన్ వాడట్లేదు మీకు, కానీ క్యాన్సిల్ చెప్పేటప్పుడు మాత్రం నేను ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు క్యాన్సిలేషన్ చెప్తాను. ఎగ్జామ్ పేపర్ని ఎగ్జామ్ పేపర్ లాని చేయడం నేర్చుకోవాలి మీరు. ఎప్పుడైతే అది నేర్చుకుంటారో అది మాత్రమే వస్తుంది. కానీ చాలా మంది నోట్స్ ఆ వర్షన్లో వెళ్ళిన కొంతమందికి స్ట్రైక్ అవ్వదు. ఆ నోట్స్ లో ఉన్న క్వశ్చన్లు చేయగలుగుతున్నారు తప్ప ఎగ్జామ్ లో వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిల్లలు మొత్తం. అందుకనే ఆబ్జెక్టివ్ టైప్ లో ఎవ్రీడే 10 క్వశ్చన్ టార్గెట్స్. ఈ 10 క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మాక్సిమం నవోదయాలో మ్యాథ్స్ చేయగలరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 0.1. అరే ఇక్కడ 0.1 బై 0.01. 0.1 అంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 1/10 అనుకోవాలి. 0.01 అంటే 1/100 అనుకోవాలి నాన్న. ప్లస్ 0.01 అంటే 1/100 బై 0.1 అంటే 1/10. క్లియర్? 1/10 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది. 1/100 కాస్త రెసిప్రోకల్ అవుతుంది. 100/1 ప్లస్ 100/1 ప్లస్ 1/100 ఇంటూ 10/1. 10/1 నానా 0 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. మిగిలింది 1 10s are 10, 1 1s are 1 ప్లస్ 1/10. 1/10 అంటే 10 10s are 100, 10 10s are 100 ప్లస్ 1, 101/10. 101/10 అనేది ఆప్షన్ ఏ కన్నా ఇది 2014లో అడిగాడు, 2014లో అడిగాడు. రైట్ కన్నా? రైట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. రైట్ నాన్న. ఇప్పుడు విచ్ నెంబర్ డివైడెడ్ బై ఏ నెంబర్తో 5.029 డివైడెడ్ చేస్తే, ఏ నెంబర్తో 5.029 డివైడ్ చేస్తే అది 50.29 అవ్వాలి అన్నాడు. అంటే ఒక పాయింట్ జరగాలి నాన్న, ఒక్క పాయింటే జరగాలి కాబట్టి నేను 0.1 తీసుకున్నాను. 0.1 తీసుకుంటే ఏమవుద్ది అని అంటే నాన్న 1/10 అవుద్ది. దీన్ని రాసుకుంటా చూడండి, 5029/1000 రాస్తాం. ఎందుకని? పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, మనకి బై 1000 వేసుకుంటున్నాం. ఇంటూ వర్షన్లో వస్తుంది నాన్న. ఏంటన్నా? ఇంటూ రైట్, డివైడెడ్ బై కదా, సారీ, విచ్ నెంబర్ డివైడెడ్ బై కదా, బై వస్తుంది. 0.1 అని తీసుకుంటే 1/10 అని రాస్తాం. 1/10. ఈ కాన్సెప్ట్ చాలా పెద్దది నాన్న.
నాట్ ఏ జోక్. ఒక 4th to 5th వాడికి డెసిమల్స్ అర్థమవుతున్నాయంటే, అండ్ డెసిమల్స్ అర్థం అవటం వేరు, దానికి క్యాన్సిలేషన్ నేర్చుకోవడం వేరు, ఈజీ ట్రిక్స్ నేర్చుకోవడం వేరు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతిదాన్ని. 5029/1000 ఇంటూ 1/10 అంటే 10/1. ప్రతి ఒక్కటి సొల్యూషన్ చేస్తానని చూడండి. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 100 కదా, 100 అంటే పాయింట్ కరెక్ట్ గా వచ్చినట్టే కదా. 50.29 వచ్చింది. దేనికి వచ్చింది 50.29? మనం 0.1 తీసుకుంటే మాత్రమే వస్తుంది. ఎందుకంటే పాయింట్ ఒకటి జరగాలి, అవతలకి జరగాలి అంటే మాక్సిమం అది తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 2013లో అడిగాను, 2013లో అడిగాడు ఈ క్వశ్చన్ ని. మన నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 డెసిమల్స్ ఈస్ 20 పాయింట్. ప్రొడక్ట్ ఆఫ్ 2 డెసిమల్స్ అంటే 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 20.7326 వస్తుందంట. 1 డెసిమల్ ఈజ్ 4.13 అంట. ఒక డెసిమల్ 4.13 అయితే మరి రెండో డెసిమల్ ఏమవుతుంది అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్లు చేయాలి. 20.7326/4.13 అంట. 4.13 అంట. మరి వాడు ఎందుకు ఇస్తాడు తెలుసా? కావాలని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. పిల్లోడు 413 టేబుల్ అడిగి రాదు, 413 టేబుల్ అడుగుచ్చా రాదు కాబట్టి ఈ క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా రాంగ్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇస్తాడు. కానీ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే యావరేజ్ గా 400 అనేది 20లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 5 మరి 5 2 రకాలుగా ఉంది. 5 ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. చాలా జాగ్రత్తగా చూద్దాం, రైట్? ఇప్పుడు నువ్వు 20లో పోయింది, యావరేజ్ గా ఇక్కడ రిమైనింగ్ ఎంతో కొంత 207లో అనుకుందాం. నీకు 732లో ఉంటుంది నానా. 732లో యావరేజ్ గా 413 2s ఎంత? 413 2s 2 4 800. ఇక్కడ ఎంత ఉంది? 732 ఉంది. యావరేజ్ గా ఎంత నానా? 732 ఉంది. మరి 732 అంటే ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయినట్టు? మాక్సిమం ఎన్ టైమ్స్ అంటే 1 టైం క్యాన్సిల్ అయినట్టు. అంటే 5.1 ఒకే చోట ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 5.12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కావాలంటే డివిజన్ చేసుకొని మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కొంచెం రివైజ్ చేయండి, వీడియోని రివైజ్ చేయండి, మీకు అర్థం. లేదు సార్ మేము డివిజనే చేసుకుంటాం సార్ అంటే డివిజనే చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు, ప్రశాంతంగా ఆన్సర్ వస్తుంది, రైట్? నెక్స్ట్ సేమ్ క్వశ్చన్. ఇది ఎప్పుడు అడిగాడు? ఇది 2017లో అడిగాడు. 2017లోనే ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. 2017లోనే. ఓకే, అంటే మీకంటే అంతకు ముందు పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకున్నట్టే. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 డెసిమల్స్ ఈజ్ 14.837 ఇఫ్ 1 డెసిమల్ ఈజ్ 4.07. అంటే ఏమైనా రెండు నెంబర్లని ప్రొడక్ట్ చేస్తే x ఇంటూ వై నానా, x ఇంటూ వై ఈక్వల్ టు 14.837. సార్ మీరు x ఇంటూ వై వేసారు, ఎక్కడ ఉన్నాయి అనకూడదు. x ఇంటూ వై బదులు నువ్వు రోమన్ నెంబర్స్ 1 ఇంటూ 2 రాసుకో. లేదు సార్ నాకు ఇష్టం లేదు, a ఇంటూ బి రాసుకో. a ఇంటూ బి కూడా ఇష్టం లేదు సార్, p ఇంటూ క్యూ రాసుకో. నీకు ఇష్టం వచ్చింది రాసుకో నాన్న. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, x ఇంటూ వై. ఆ 1 డెసిమల్ 4.01, రైట్? 4.01 ఇంటూ వై ఈక్వల్ 14.837. y ఈక్వల్ 14.837/4.01. 4.01 నానే. ఇక్కడ 401 ని మనం ఒకవేళ చేసిన 401తో డివిజన్ చేద్దాం. ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. 837 కదా, 837 అంటే 1483 మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం 1483ని అంటే అప్పుడు యావరేజ్గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం. 3 1 3, 3 0 0, 3 4 12. ఓకే, ఇలా తీసుకున్నాను నేను. దీంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3లో నుంచి 3 తీసేస్తే 0 కన్నా 8 కన్నా 2 నానా 2807. 2807 అంటే యావరేజ్గా ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 1 ఇంటూ 7 7, 4 7 అంతా 28. అంటే ఎన్ టైమ్స్ నానా? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న. ఎన్ టైమ్స్ నానా? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2807 బై ఎంత నాన్న? 2807/4.
జీరో వచ్చేసింది కన్నా. ఇప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది? 3.7 అవుతుందా, 3.07 అవుతుందా, 3.007 అవుతుందా? మరి ఏమవుతుందిరా ఆన్సరు? 3.7 అవుతుందా? రైట్, 3.7 అన్న అవ్వాలి, 3.07 అన్న అవ్వాలి. ఏదవుతుందంటారు ఆన్సర్? మీరే చెప్పాలి ఇప్పుడు. ఏరా 3.7 అవుతుంది అంతేనా? నెక్స్ట్, సింప్లిఫికేషన్ ఆఫ్ 2.75 మైనస్ 1.25 ప్లస్ 4.75 మైనస్ 3.80. ఇక్కడ ఏం లేదు మా, 2019లో ఇలాంటి సమ్ ఒకటి అడిగాడు కాబట్టి ముందు ప్లస్ వాల్యూ 2.75 ప్లస్ వాల్యూ 4.75 ప్లస్ వాల్యూని యాడ్ చేసుకోవాలి. 5 5 10 15 7 7.50 రైట్. మరి ఇప్పుడు మైనస్ వాల్యూ తీసుకుందాం. మైనస్ 1.25 మైనస్ 3.80 రైట్. మైనస్ 1.25 మైనస్ 3.80. 5లో 0 తీసేస్తే 5 చేయొచ్చా? 0 తీసేయటం కాదు నాన్న, 2 మైనస్లున్నా యాడ్ చేసుకోవాలి, 2 ప్లస్లున్నా యాడ్ చేసుకోవాలి, 3 మైనస్లున్నా యాడ్ చేసుకోవాలి. మైనస్లన్నీ ఒకటి, ప్లస్లన్నీ ఒకటి రైట్. ఇప్పుడు క్లియర్గా చూడండి, 2 8 10 అంటే ఇక్కడ వచ్చేసరికి 5 5.05. ఇప్పుడు ఏం చేయాలి? ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. ప్లస్ వాల్యూ పెద్దది కాబట్టి 7.50లో నుంచి 5.05ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బారోయింగ్ 10 10లోంచి 5 తీసేస్తే 5, ఇక్కడ 4 ఉంటుంది కన్నా. 0.7 కాస్త 7లోంచి 2.45 ఈజ్ ఆన్సర్. 2.45 ఈజ్ ఆన్సర్. 2.45 ఈజ్ ఆన్సర్. ఇలాంటి సమ్స్ చాలా చాలా ఫ్రేమ్ చేసుకొని మీరు చేయాలి. మైనస్లన్నీ యాడ్ చేయాలి, ప్లస్లన్నీ యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇది 2019లో అడిగాను నేను ఇలాంటి క్వశ్చన్. ఇప్పుడు నాన్న 2019లో అడిగాడు. మరి ఈ క్వశ్చన్ చూడండి, 3 into 0.3 into 0.03 into 0 into 30. మీకు 0తో ఒకటి మల్టిప్లై చేస్తే మొత్తం 0నే రైట్. ఇది 2018లో అడిగాడు. ఏదో నేను సృష్టించిన క్వశ్చన్లు కాదు కన్నా, 2018లో అడిగాడు. మీకు అసలు ఎగ్జామ్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనే దాని గురించి చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ 1/125 అన్నాడు కన్నా, అంటే 1 125 0 పెట్టా క్యాన్సిల్ అవ్వదు, పాయింట్ పెట్టా 0 పెట్టా 0 పెట్టా 100 కూడా అవ్వదు, ఇంకో 0 పెట్టా 0 పెట్టా. అప్పుడు 125 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ రానా? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 0.008 ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1/5/8? నేను ఇక్కడ కనబడకపోతే నేను చదువుతున్నా. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1/5/8 అంటే 1/5/8. 8 1s are 8, 8 plus 5, 8 1s are 8, 8 plus 5 ఎంత కన్నా? 13/8. నువ్వు డైరెక్ట్గా 13/8 అయినా చేయొచ్చు, లేదా 5/8 అన్నా కలుపుకోవచ్చు, నీ ఇష్టం నాన్న. 8 1s are 8 నాన్న. ఇక్కడ ఇంకా ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. ఎంత మిగులుతుంది నాన్న? 5 మిగులుతుంది. పాయింట్ పెట్టాను, 50 పెట్టాను. 8 6s are 48, 6 48. ఇంకా 2 20 అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ అంటే 16, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 40 40 అంటే 5. 1.625. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది 2005లో అడిగారు కన్నా. ప్రతి ఒక్క క్వశ్చన్ మీద మీరు మినిమం ఒక 10 సమ్స్ లేదా 5 సమ్స్ మీరు తయారు చేయగలిగితే, మీరు ఆల్రెడీ ఏదో ఒక మెటీరియల్ వాడుతూనే ఉంటారు కాబట్టి మీరు తయారు చేసుకోగలిగితే నాన్న, ఎక్స్ట్రాడినరీగా మీరు క్లాసెస్ కానీ, అంటే ఎవ్రీడే 10 క్వశ్చన్స్ కదా, ఎగ్జామ్ కల్లా చాలా అవుతాయి. మీ బుక్స్ కూడా సరిపోవు, చాలా క్వశ్చన్లు అవుతాయి. హ్యాపీగా ఎగ్జామ్ని రాస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మరిన్ని క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. బాయ్.